నమస్తే. నేను ముంబైకి చెందిన కరిష్మా సిండేను. నా పెళ్లి సంబంధం కోసం నా తల్లిదండ్రులు చాలా కాలంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎంతో కాలం ఎదురు చూసిన తర్వాత 2023లో ఒక ఆన్లైన్ మ్యాట్రిమోన్లో ఒక మంచి సంబంధం వచ్చింది. నేను చూసి ఆశ్చర్యపోయాను. అతన్ని చూస్తే నా మనసులో ఊహించుకున్న అన్ని లక్షణాలు అతనిలో ఉన్నాయి. ఇది నిజంగా శ్రీ అమ్మా భగవానులు నాకు ప్రేమతో ఇచ్చిన దైవిక బహుమతిలా అనిపించింది. రెండు కుటుంబాలు కలుసుకున్నాయి. సంభాషణలు ఎంతో సజావుగా జరిగాయి. అన్ని దైవ యోజనలో భాగంగా అనిపించాయి. కానీ అకస్మాత్తుగా ఒక అడ్డంకి ఏర్పడింది. జాతకాలు మొదట అనుకూలంగా ఉన్నప్పటికీ తర్వాత తేడా ఉందని చెప్పారు. అప్పుడు అబ్బాయి తల్లిదండ్రులు సందేహించసాగారు. 6 నెలలు ఏమీ జరగలేదు. మా కుటుంబంలో కూడా ఇక వేచి ఉండలేమన్న పరిస్థితి వచ్చింది. కానీ మా ఇద్దరి హృదయాల్లోనూ ఒకరిపై ఒకరికి ఉండే ప్రేమ, పెళ్లి కావాలన్న ఆతృత మాత్రం తగ్గలేదు. ఈ అనిశ్చిత సమయంలో శ్రీ అమ్మ దర్శనం జరిగే విషయం తెలిసింది. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా దర్శనానికి వెళ్ళాను. అమ్మవారి పవిత్ర పాదాల వద్ద నా మనసులోని ప్రార్థనలన్నింటినీ, సమస్యలన్నింటినీ చొచ్చుకుపోయేలా ప్రస్తావించాను. శ్రీ అమ్మ ఎంతో ప్రేమతో విన్నారు. అబ్బాయి గురించి, కుటుంబం గురించి, జీతం గురించి ప్రశ్నించి ఎంతో ప్రేమతో ఆశీర్వదించారు. దీనికి తర్వాత జరిగినదంతా ఒక అద్భుతమే. 2 రోజుల్లోనే ఆ కుటుంబం మళ్ళీ మాతో సంప్రదించింది. ఈసారి పూర్తిగా ఆమోదంతో, ఆనందంతో సంబంధం ఖరారైంది. అది కల నెరవేరినంత ఆనందంగా అనిపించింది. అమ్మ కృప మెరుపుతీగల అర్థించదగిన శక్తివంతమైన ప్రవాహంలా దిగివచ్చింది. 3 నెలలలోపే 2023 డిసెంబర్లో మా పెళ్లి జరిగింది. తక్కువ సమయం ఉన్న అన్ని ఏర్పాట్లు, వేడుకలు ఎంతో సజావుగా జరిగాయి. ఇది అన్నీ శ్రీ అమ్మవారి కృప వల్లనే. ఈరోజు మేమిద్దరం ఎంతో ప్రేమతో ఆనందభరితమైన జీవితాన్ని పంచుకుంటూ ఉన్నాము. ఇది నేను అనుభవించిన ఒక గొప్ప అద్భుతం. అనేకసార్లు అమ్మ కృప అసాధ్యాన్ని ఒక్క క్షణంలో సాధ్యంగా మార్చింది. జై బోలో మాంగళ్య ప్రదాయిని శ్రీ అమ్మవారికి జై.